హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి డ్రైవింగ్ ట్రైనింగ్. సో ట్రాఫిక్లో స్లో డ్రైవింగ్, మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసినప్పుడు ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఒక బిగినర్ మనమైతే ఈరోజు బాబుతోని ప్రాక్టీస్ చేపిస్తున్నాను. డ్రైవింగ్ చేసినప్పుడు చాలా హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మనం స్లోగా డ్రైవింగ్ చేస్తుంటాం. సో అలాంటప్పుడు ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా ట్రైనింగ్ కావాలి అనే దాని గురించి క్లియర్గా నేనైతే బాబుతో చేసి చూపిస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ ఈ విధంగా నేర్చుకోండి. మీరైతే ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆ టిప్స్ మీరు మెయింటైన్ చేశారంటే ఖచ్చితంగా మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలామంది ట్రాఫిక్ అనే వారికి భయపడుతుంటారు. సో అలా భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఎల్లప్పుడూ మనం సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రైట్ లెఫ్ట్ చూస్తూ మనం క్లచ్ మూమెంట్ అనేది మంచిగా తీసుకొస్తూ మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా డే బై డే మీకు చాలా ఇంప్రూవ్ అయితే. సో స్టార్టింగ్లో ఫస్ట్ మీకైతే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, భయం అవుతుంది. మీకైతే ఖచ్చితంగా కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్ ముజే ఫస్ట్ గేర్ వేసుకో. ఓకే, స్లోగా రైట్ సైడ్ మీరు చూస్తుంటూ బ్రేక్ మీద కాల్ తీస్తూ స్లోగా ముజే, మీరు చూస్తూ ముజే. మళ్ళీ స్టార్ట్ స్లోగా బయట మైండ్ ఫస్ట్ రైట్, మళ్ళీ వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసేది. సో మనకు ముందు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మనం హైటెక్ సిటీ ఏరియాలోకి వచ్చాము. సో ట్రాఫిక్ చూసి కంగారు పడకు. ఓకే, నేను ఎలా చెప్తే అలా చేయి. ఫస్ట్ ఏంటంటే మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. ఖచ్చితంగా నేను చేయలేస్తాను అంటే ఖచ్చితంగా వస్తుంది. మనం ట్రాఫిక్ చూసే భయపడ్డామంటే మనకు రాదు. సరే, ఎలా చెప్తుంటే అలా చేయి. మెయిన్గా ఏంటంటే క్లచ్ మూమెంట్. ఒక మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్దాం, రైట్ సైడ్ వెళ్ళు. సో మిర్రర్ చూస్తుండు. మనం కొంచెం రైట్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా మిర్రర్ చూసి వెళ్ళాలి. మిర్రర్ చూడాలి, ఇండికేటర్ ఆన్ చేయాలి, అప్పుడు వెళ్ళాలి. స్లోగా ఎప్పటికప్పుడు మనం ముందున్న కారుకి ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మనం కరెక్ట్గా లైన్లో వెళ్ళాలి. ఇప్పుడు మన స్పీడ్ ప్రకారంగా 40 వచ్చింది, థర్డ్ గేర్ షిఫ్ట్ చేసుకో. రైట్, ఒకవేళ మనం ఇంత స్పీడ్లో 40 స్పీడ్ ఉన్నామంటే మనం ఎక్కడైనా ముందు స్లో కావాలంటే ఫస్ట్ బ్రేక్ టచ్ చేయాలి. ఎక్కడైతే మన కారు యొక్క స్పీడ్ 20కి వస్తుందో, ఇప్పుడు సపోజ్ ముందు కొంచెం స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, కొంచెం స్లో చేసుకో. బస్, ఇది దాటిన తర్వాతకి మళ్ళీ మూమెంట్ ఇచ్చే. అది ఇలా మన స్పీడ్ ప్రకారంగా గేర్స్ అయితే మారుస్తూ ఉండాలి. ఓకే, రైట్ సైడ్ మిర్రర్ గమనిస్తూ ఉండు. అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ మిర్రర్ కింద చూస్తుండు. స్ట్రైట్కి వెళ్ళాలి లైన్లో. మనం రైట్ లెఫ్ట్ వెళ్ళే ముందు ఖచ్చితంగా మిర్రర్స్ అనేది గమనించాలి. ఒకేసారి మనం ఏ చూడకుండా వెళ్ళొద్దు. ఓకే, ఇప్పుడు నువ్వు అటు ఇటు కాకుండా వెళ్తున్నాం. సో ఇలా వెళ్ళొద్దు. వెళ్తే ఫస్ట్ లైన్ అని కానీ సెకండ్ లైన్ కానీ మిర్రర్ చూసి ఫస్ట్ లైన్లో పెట్టు. రైట్, అట్లా అంటే మనం కరెక్ట్గా ఒక లైన్లో వెళ్తుంటే మన బ్యాక్ నుంచి వచ్చే వాళ్ళకు కన్ఫ్యూజ్ ఉండదు. సో మనం ఒక లైన్లో వెళ్తుంటే ఒకవేళ వాళ్ళు స్పీడ్గా వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు, రైట్ నుంచి వెళ్ళిపోతారు. స్లోగా టర్నింగ్ వస్తుంది, కొంచెం స్లో చేసుకో. రైట్, ముందున్న కారు ఆగుతుందంటే మనం ముందే బిఫోరే బ్రేక్ మీద కాలు తీసుకెళ్ళాలి. మనకు బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుతాయి, అది చూసి మనం ముందే జాగ్రత్త పడాలన్నట్టు. స్లోగా సో మనకు ముందు ఒక ఫ్లైఓవర్ వస్తుంది. సో మనం ఫ్లైఓవర్ ఎక్కకుంటే కిందికి రావాలి. సో ఇక్కడ నుంచి నువ్వు లెఫ్ట్ సైడ్ మీద చూడు, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయి.
ఈ మిర్రర్ చూస్తూ స్లోగా లెఫ్ట్ రా, కొంచెంగా ముందుకు ఒకసారి వెళ్ళొద్దు, స్లో చేసుకో కొంచెం. మిర్రర్ చూడు, రైట్, అంతే, స్ట్రైట్. సెకండ్ లైన్ మారిపోయినాం. ఏ గేర్లో ఉన్నామని చూడకుండా చెప్పు. కరెక్ట్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అంది, స్లో చేసుకో. అక్కడ ఆటో ఉంది, కొంచెం స్లో చేయి. బస్ ఇక్కడ మనం యూటర్న్ చేద్దాం. సో యూటర్న్ చేయాలంటే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ లైన్కి చేంజ్ కావాలి. మిర్రర్ చూస్తుండు, కార్ వస్తుంది. సో స్లో చేసుకో. కార్ వెళ్ళిపోయినాక రైట్ సైడ్ ఇండికేటర్ అంది, మెల్లగా మిర్రర్ చూస్తూ రైట్ సైడ్ మారిపో. స్లోగా, ఒకేసారి వెళ్ళొద్దు, స్లో చేసుకో, ఇంకా బాగా స్లో. సో థర్డ్ గేర్ నుంచి బిలో 20 వచ్చింది, సెకండ్ గేర్ షిఫ్ట్. ఇక్కడ నుంచి యూటర్న్, మిర్రర్ చూస్తా, బస్ తిప్పేసి. సో యూటర్న్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తే ఒకసారి వెళ్ళొద్దు, ఇక్కడ ఆపు, ఒకసారి ఫస్ట్ గేర్ షిఫ్ట్ చేసుకో. సో ఏ వెహికల్స్ లేవు, ఓకే, మెల్లగా వెళ్ళిపో, మూమెంట్ చేసి. తిరిగిన వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసుకో, రైట్ లెఫ్ట్ మిర్రర్ చూడు, అంతే. స్లోగా మెల్లగా లెఫ్ట్ వచ్చి మనం ఎప్పుడైనా సరే ఇంత స్పీడ్ వెళ్తున్నప్పుడు, సపోజ్ మనం 40 స్పీడ్ ఉన్నాం, స్లో చేయాలంటే ముందు ఫస్ట్ బ్రేక్ టచ్ చేయాలి. బ్రేక్ టచ్ చేస్తూ ఇప్పుడు ముందు వెహికల్స్ ఉన్నాయి, సో కొంచెం స్లో చేయాలి, మనం బ్రేక్ టచ్ చేయాలి. రైట్, మళ్ళీ మూవ్ చేయి, కొంచెం మూవ్ అవుతున్నాయి. సో మళ్ళీ స్లో చేసుకో. ఇక్కడ సెకండ్ గేర్ షిఫ్ట్ చేసి సెకండ్ గేర్లో ఉంది, ఓకే, వెళ్ళిపోవచ్చు. కారు పూర్తిగా ఆగిపోతేనే మనం ఫస్ట్ గేర్ రావాలి. సో రైట్ మిర్రర్ చూస్తుండాలి ఖచ్చితంగా. రైట్ ఇట్లా ఒక్క సెకండ్ లోపే రైట్ చూడాలి, మళ్ళీ ఏమంటే స్ట్రైట్ చూడాలి. సో ఇక్కడ వెహికల్ ఉంది లెఫ్ట్ సైడ్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ స్లో చేసుకో, రైట్, మళ్ళీ మూమెంట్. సో ఎప్పటికప్పుడు ఇంత డిస్టెన్స్ ఉండాలి ముందున్న కారుకి మన కారుకి. ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి స్టార్టింగ్లో. ఎందుకంటే సడన్గా ముందు వెహికల్ ఆగితే మనం బ్రేక్ కొట్టి ఆపాలంటే కొంచెం డిస్టెన్స్ ఉంటే మనం ఆపవచ్చు అన్నట్టు. మళ్ళీ స్లో చేసుకో, బస్. స్లో. ఈ కార్ లెఫ్ట్ సైడ్ ఉంది, కొంచెం రైట్కి వచ్చే అవకాశం ఉంటుంది, అంతే, అట్లా. సో ఈ మూల గమనించాలన్నట్టు, లెఫ్ట్ సైడ్ మూల మీకు ఏదైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ ఉందో అటు సైడ్ గమనించాలి. సో ఇక లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వెహికల్స్ వస్తుందంటే తెలుస్తుంది అన్నట్టు. సో అక్కడ కార్ ఆగింది, స్లో చేసుకో, బస్, మూమెంట్ ఇచ్చే. మీరే చూడు, రైట్ సైడ్, రైట్, స్ట్రైట్, మళ్ళీ ఈ సెంటర్ లైన్ వెళ్ళి. థర్డ్ గేర్ షిఫ్ట్, రైట్ సైడ్ ఒక చూడు, కార్ వస్తుంది, మిర్రర్స్ ఖచ్చితంగా చూడాలి. అంతే, పెద్ద ట్రాఫిక్లో మనం డ్రైవింగ్ చేయడం పెద్ద కష్టం ఉండదు. మనకి ఏంటంటే మెయిన్ క్లచ్ మూమెంటు, ఎల్లప్పుడు మనం సైడ్స్ చూస్తూ రైట్ లెఫ్ట్ మిర్రర్స్ చూస్తూ స్లో చేసుకో. కొంచెం డౌన్ ఉంది కదా, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తాం. సో బిఫోర్ అక్కడ పైనుంచి లెఫ్ట్. సో ఇండికేటర్ ఆన్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ స్లోగా మనం అటు సైడ్ వెళ్దాం, బస్, స్లోగా. సో ఇప్పుడు ఏ గేర్లో ఉన్నాం, థర్డ్ గేర్లో ఉన్నాం. బిలో 20 వచ్చిందంటే సెకండ్ గేర్ మార్చుకో. స్లో చేసుకో, ఆటో వచ్చింది, సెకండ్ గేర్, హారన్ కొట్టు ఒకసారి, బస్, వెళ్ళిపో. స్లోగా లెఫ్ట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకో. లెఫ్ట్ సైడ్ మీరు చూడు, స్లోగా పోనీ, లెఫ్ట్ సైడ్ వచ్చి, బస్. తిరిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరే చూడాలి. సో ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నప్పుడు కొంచెం స్లో చేసుకోవాలి, బస్, మూమెంట్ ఇచ్చే, వెళ్ళిపోవచ్చు. సో మనం ఈ యూటర్న్ కాకుండా నెక్స్ట్ యూటర్న్ చేస్తాం మనం.
ఓకే, స్లోగా చూసుకుంటూ వెళ్ళిపో. అక్కడ నుంచి యూటర్న్ చేసినప్పుడు వెహికల్స్ వస్తున్నప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళి స్లో చేసుకోవాలి. బస్ వెళ్ళిపో. స్లోగా మన ముందు యూటర్న్ ఉంది, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసి మెల్లమెల్లగా ఫస్ట్ లైన్కి చేంజ్ అయిపోవాలి. థర్డ్ గేర్ వేసేసుకో. బస్ అక్కడ యూటర్న్ ఉంది ముందు. సో యూటర్న్ చేయాలంటే ఖచ్చితంగా మన రైట్ సైడ్ మిర్రర్ ఏదైతే కార్నర్ ఉందో దానికి సమానంగా వస్తుంది. మిర్రర్ చూసుకుంటూ స్లోగా తిప్పేయడమే. సెకండ్ గేర్ వేసేసుకో. యూటర్న్ దగ్గర ఖచ్చితంగా సెకండ్ గేర్లో తిప్పాలి. హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మూమెంట్ స్లో ఉంటుంది. ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాతకి అక్కడ ఆగి ఫస్ట్ గేర్ వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆగుతూ చూస్తూ కొంచెం కొంచెంగా వెళ్ళాలి. ఫస్ట్ గేర్ వేసేసుకో, టక్కున రైట్ కొంచెం ముందుకెళ్ళు. బస్ మళ్ళీ చూసుకో ఇక్కడ సైడు. తిరిగిన వెంటనే రైట్ సైడ్ మిర్రర్ చూడు, స్ట్రైట్ చేసే స్టీరింగ్. వెరీ నైస్, అంతే. సో అక్కడ నుంచి మనం ముందు లెఫ్ట్ వెళ్తాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడు, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకో. స్లోగా లెఫ్ట్కి వచ్చి ఇంకా లెఫ్ట్ వచ్చి ఈ మిర్రర్ చూస్తుండు. స్లోగా ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ సరే వెళ్ళిపో స్లోగా. సరే ఇండికేటర్ తీసి థర్డ్ గేర్ షిఫ్ట్ చేసుకో. ఆరని కొట్టు. లెఫ్ట్ సైడ్ వచ్చి స్లోగా ఆరని కొట్ట. ఒకసారి ఆరని కొట్టాలి ఖచ్చితంగా. ఆరని కొట్టకుంటే జరగరు. స్లోగా బైక్ దగ్గర ఉంది, అంత స్పీడ్ వెళ్ళొద్దు. బస్ తిరిగిన వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసేసి స్లో చేసుకో. కొంచెం స్పీడ్ బ్రేకర్ లెక్క ఉంటాయి. బస్ ఒకవేళ ముందు ఉందనుకో, నువ్వు లెఫ్ట్ రావాలంటే మిర్రర్ చూసి కొంచెం లెఫ్ట్ వచ్చేయచ్చు. ఒక బండిని ఓవర్టేక్ చేయాలన్నప్పుడు ఏదైనా సరే ఖచ్చితంగా రైట్ లెఫ్ట్ వచ్చే ముందు ఖచ్చితంగా మిర్రర్ చూసుకోవాలి. వెహికల్స్ ఉన్నాయో లేవో చూసుకుంటూ వచ్చేసేయాలి. ఇంతే, చాలా సింపుల్. ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎల్లప్పుడూ ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్త డ్రైవ్ చేస్తే సరిపోద్ది. ఈ బైక్ స్లో చేస్తున్నట్టు చూసుకో. బస్ అట్లా స్లోగా స్లో చేసుకో. సో స్లోగా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయ. ఒకసారి హారన్ కొట్టు. ఈ కారు ఉంది కదా ముందు, ఆ కారు ముందు ఆపు. లెఫ్ట్ సైడ్ ముందు వెంటనే తిప్పొద్దు. కార్ మొత్తం పాస్ అయిపోయాక నీకు మిర్రర్లో అవుపిస్తుంది. రైట్ లెఫ్ట్కి వచ్చి ఇక్కడ క్లచ్ తోకు న్యూట్రల్ చేసేసి. ట్రాఫిక్లో ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మనమైతే ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే క్లచ్ మూమెంట్ అన్నట్టు. సో బాబు నీకు ఎలా అనిపించింది? ట్రాఫిక్లో నడిపినాం బాగానే ఉంది కదా? ఏమి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైనా భయం అయిందా? కొద్దిగా అయింది. తర్వాతకి అయితే నీకైతే ఏం భయం లేదు కదా? లేదు. సో ఈ విధంగా ఎల్లప్పుడు మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నా ఇలాంటి క్లచ్ మూమెంట్స్ మనం ఎవ్రీ టైము రైట్ లెఫ్ట్ వెళ్ళే ముందు మిర్రర్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్స్, కొంచెం ముందున్న వెహికల్కి ఎల్లప్పుడు డిస్టెన్స్ మనం ఎక్కడైతే బిలో 20 వస్తుందో ఫస్ట్ క్లచ్ నొక్కడం. క్లచ్ రిలీజ్ చేసేటప్పుడు బైటింగ్ పాయింట్ వచ్చే వరకు క్లచ్ అనేది రిలీజ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనం అయితే డ్రైవింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే ట్రాఫిక్లో స్లోగా డ్రైవింగ్ చేయడం చాలా సింపుల్. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ కొంచెం ట్రాఫిక్ ఉన్న దగ్గర వెళ్తూ ఇలాంటి టెక్నిక్స్ టిప్స్ ఉపయోగిస్తూ నేర్చుకోండి. మీకు అద్భుతంగా డ్రైవింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.